నాకు ఈ ఛానల్‌కి సంబంధించి వాట్సాప్ గ్రూప్ అయితే ఉంది. ఈ వాట్సాప్ గ్రూప్‌లో నేను ఎప్పటికప్పుడు గవర్నమెంట్ సర్వీసెస్‌కి అలాగే ఎడ్యుకేషన్‌కి సంబంధించిన న్యూస్ అయితే నేను ఇక్కడైతే పోస్ట్ చేస్తాను. అలాగే దీనికి సంబంధించి నాకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. ఎవరైనా సరే ఈ టెలిగ్రామ్ ఛానల్‌లో గాని, వాట్సాప్ గ్రూప్‌లో గాని జాయిన్ అవ్వదలుచుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది. ఆ డిస్క్రిప్షన్‌లో లింక్ మీద ట్యాప్ చేసి ఈ టెలిగ్రామ్ ఛానల్ అలాగే వాట్సాప్ గ్రూప్‌లోనైతే జాయిన్ అవ్వచ్చు. హాయ్ ఫ్రెండ్, ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్, మనకు మెగాస్టార్ చిరంజీవి గారు ఉన్నారు కదా. ఈ చిరంజీవి గారు అయితే అనారోగ్యానికి గురవడం జరిగింది. అయితే రీసెంట్‌గా మనం చూసుకున్నట్లయితే చిరంజీవి గారు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అయితే సాధించడం జరిగింది. ఆయన చేసిన సినిమాలకు గాను, ఆయన సినిమాలో చేసిన సాంగ్స్ కి వేసిన స్టెప్స్ కి గాను ఆయనకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అయితే ఆయన సొంతం చేసుకోవడం జరిగింది. అలాగే ఈ ఈవెంట్ లో మరో విషయం కూడా తెలిసింది. అదేమిటంటే చిరంజీవి గారు అనారోగ్య పాలయ్యారని తెలిసింది. అసలు ఆయనకు వచ్చిన ప్రాబ్లం ఏంటి అనే విషయాలు అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్లే ముందు నా రిక్వెస్ట్ అయినది ఏంటంటే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్ కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు నిర్వహించిన ఈవెంట్ లో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అయితే అందుకోవడం జరిగిందనమాట. అయితే ఈ ఈవెంట్ లో ఆయన నడిచేందుకు, మెట్లు ఎక్కేందుకు చాలా ఇబ్బంది పడడం జరిగింది. అయితే దీనిపై యాంకర్ స్పందిస్తూ చిరంజీవి గారు గత 25 రోజులుగా చికున్ గున్యాతో బాధపడుతున్నారని ఆమె చెప్పడం జరిగింది. దీంతో అభిమానులు అయితే తీవ్ర ఆందోళన అయితే చెందుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని, గెట్ వెల్ సూన్ అని ట్వీట్స్ అయితే చేస్తున్నారు. చిరంజీవి గారు ఈ చికున్ గున్యా నుండి త్వరగా బయటపడాలని నేను కోరుకుంటున్నాను. ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో. ఫ్రెండ్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లోని అనుకోండి, నాకు తప్పనిసరిగా కింద ఉన్న కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.